వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమమే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తుందని, ఇచ్చాపురంలో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ అన్నారు. కంచిలి మండల కేంద్రంలో ఇచ్చాపురం నియోజకవర్గం పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని విధాలైన సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే అని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేరువైందన్నారు. ఈ నెల 25వ తేదీన భీమిలిలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ ఉత్తరాంధ్ర రీజన్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం మాజీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ, వెనుకబడిన అన్ని సామాజిక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ప్రోత్సాహం, సహకారం దేశంలో ఏ ఇతర సీఎం కూడా ఇచ్చి ఉండరని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, కమిటీ ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు. నా అన్నల ముందు నా ఇంట్లో, నా పుట్టింట్లో ఉన్నట్టు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింటికి వెళ్ళినా మీ ఇంటి ఆడపడుచు వచ్చిందని, మీ ఇంటి అమ్మాయి వచ్చిందని నన్ను ఎప్పుడూ కూడా ఆదరించి, పదవులతో కాకుండా నన్ను ఎప్పుడు కూడా మీ ఇంటి ఆడపిల్లలుగా మీరందరూ చూసినందుకు అందరికీ కూడా పేరు పేరున అంటే నేను ఏ కార్యక్రమం చేయగలిగిన విజయవంతం అయ్యాను అంటే అందులో నాతో పాటు మీరందరూ కూడా గడప గడప అయితేనేమి, ఏ కార్యక్రమం అయితేనేమి మీరందరూ నాతో పాటు ఉన్నారు, నాతో చేయించారు కాబట్టే నేను విజయవంతం అయ్యాను. అయితే ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు జడ్పీ చైర్మన్ ఇచ్చారు అంటే ఆ విజయం నాది కాదు. ఆ రోజు కమిటీ మండలంలోనే నన్ను నమ్మి జడ్పీటీసీగా సభ్యురాలుగా నాకు ఓట్లేసి నాకు గెలిపించి ఈ రోజు నాకు అర్హత కల్పించిన కమిటీ మండలానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మనందరం చూసాము, గతంలోని కొన్ని ప్రభుత్వాలు ఏదైతే ఉందో చేతకాని ప్రభుత్వం అనే చెప్పాలి. ఎలక్షన్స్ ముందు మనందరికీ తెలుసు, వాళ్ళు అన్నిటికీ కూడా రోడ్స్ వేస్తామని చెప్పి శంకుస్థాపన చేసేసి కొబ్బరికాయలు కొట్టేసిన చేతకాని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గత ప్రభుత్వమే. ఆ రోజు ఆయన పాదయాత్రలో ఏదైతే మన జగతికి వచ్చి ఆయన నమ్మకాన్ని మనందరికీ ఏదైతే మాట ఇచ్చారో స్థాయిలో ఆయన నిలబెట్టుకొని ఈ రోజు డయాలసిస్ పేషెంట్స్ నుంచి, క్రియాటిన్ పేషెంట్స్ నుంచి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు అక్కడ రీసెర్చ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మనకి పలాసలో ఇచ్చి మరి ప్రతి గ్రామానికి అంటే 805 గ్రామాలకి మంచినీరు ఇస్తున్నారు. శాశ్వత పరిష్కారం ఉద్దానానికి ఇచ్చారు. ఇది మనందరి పైన బాధ్యతగా ఉంది. మనం అందరం బాధ్యత తీసుకొని ఎవరు చేయలేనటువంటి విధంగా మన ఇచ్చాపురానికి ఎన్నో పదవులు ఇచ్చి ఎంతో మనందరినీ గౌరవించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాపురం మీద ప్రేమ ఎక్కువనే చెప్పాలి. ఎందుకు అంటే దానికి సాక్ష్యం ఈ వేదికే. ఇవాళ మేము అందరము ఉన్నాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్లే. ఈ రోజు మన సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, వార్డు మెంబర్స్ అయినా కింద స్థాయి నుంచి నాతో సహా ప్రతి ఒక్కరు మనం గెలిచాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అభివృద్ధి, ఆయన చేస్తున్న కల్మషం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్న సంక్షేమం. కళ్యాణి స్కూల్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర. అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కవిటిలోని కళ్యాణి స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర కవిటి మండల విద్యాధికారి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కమిటీ పురవీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వేషధారణలతో శ్రీరామ జై రామ జై జై రామ అంటూ కవిటి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి వేషధారణకు కవిటి పురవీధుల్లో ప్రజలు హారతులు ఇస్తూ పైనుంచి పూలు చల్లారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళుతున్న ఈ శోభాయాత్రకు ఎంతో మంది రాముని భక్తులు వచ్చి ఆ చిన్నారుల వద్ద ఫోటోలు తీసుకుంటూ రామనామస్మరణ స్మరించారు. ర్యాలీ అనంతరం ఎంఈఓ ధనుంజయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు మంచి సంస్కృతి, సాంప్రదాయాలు అలవర్చుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుని ప్రకటించడంపై నాయకులలో అసమ్మతి. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును ప్రకటించడంపై సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వర్గం వైసీపీ నాయకులు అసమ్మతి వ్యక్తం చేశారు. ఆకాశ లక్కవరం పంచాయతీలో ఆదివారం 13 మంది సర్పంచులు, 9 మంది ఎంపీటీసీలతో కలిసిన పలువురు నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసును ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు తీర్మానాలు చేశారు. గడిచిన 4.5 ఏళ్లుగా కార్యకర్తలను, నాయకులను విస్మరించి ఇప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు పనులు చేసి పెట్టలేని నాయకులు తమకు వద్దంటూ నిరసన తెలియజేశారు. అంతేకాకుండా తన కుటుంబాన్ని పట్టించుకోలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ విమర్శించారు. గత 8 నెలలుగా ఇన్ఛార్జి బాధ్యతలు వహించిన దువ్వాడ వాణికి అధిష్టానం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూలపేట పోర్టుపై వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ నియంతృత్వ పోకడలపై సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితుల్లో వర్గాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా పోర్టు కాంట్రాక్టు సొమ్ము తన ఖాతాలో వేసుకుని లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్థానికులకు తగిన ప్రాధాన్యత కల్పించకపోతే నిరాహార దీక్ష చేపడతామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ దువ్వాడ తీరుతో ప్రభుత్వంలో ఉండి కూడా తమ పనులేవి చేసుకోలేకపోయామని, ప్రజల్లో ఎలా తిరగాలని ప్రశ్నించారు. పార్టీకి ఎల్లప్పుడూ విధేయులుగా ఉంటామని, దువ్వాడకు సహకరించబోమని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుగ్గు పుణ్యవతి, మండల వైసీపీ అధ్యక్షుడు జీరు బాబురావు, పార్టీ నాయకులు సుగ్గు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ సీన్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చారని అందరూ బుర్ర పట్టుకుంటున్నారు. ఎక్కడికైనా బస్సులో గాని, ఏ టీ షర్ట్లో గాని, ఎక్కడ చూసినా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మళ్ళీ దువ్వాడ సీన్కి ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇచ్చారని. ఆయనకి ఏవో ఉన్నాయమ్మా సంబంధాలు, అది మనకు అవసరం లేదు, చాలా పెద్దోళ్ళు. కానీ నేనైతే ఒకటి కనిపెట్టాను, జగన్మోహన్ రెడ్డి దువ్వాడ సీన్ అనే ఒక ఉక్కు కత్తిని తయారు చేసి అచ్చెన్నాయుడిని రాజకీయంగా కడుపులో పొడి చంపాలని ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరే కత్తి కూడా అచ్చెన్నాయుడికి గుర్తి చంపలేదట. ఒక్క దువ్వాడ సీన్ కత్తే చాలా వాడిగా ఉంటుంది, గుర్తి చంపగలదని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఎలక్షన్ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం తెలుస్తుంది, ఈ దువ్వాడ సీన్ అనే కత్తి ఇది తోలి కత్తి, ఐస్ కత్తి అనేది తెలుస్తుందని ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, మీరందరూ కూడా కట్టుబాటుతో ఏదైతే సహాయ నిరాకరణ అనుకున్నామో ఈ మాట కట్టుబడి ఉంటే మన గౌరవం నిలబడుతుంది, కార్యకర్తల గౌరవం నిలబడుతుంది. మేమైతే రామిరెడ్డి గారు మేము గాని కార్యకర్తల పరిరక్షణ కోసం, హక్కుల రక్షణ కోసము ఇప్పుడు ఆయన అన్నాడు అవసరమైతే నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన శ్రీరామ ప్రతిష్టని నరసన్నపేట ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అంతారామమయం ఈ జగమంతారామమయం, రామ 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 అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా హిందువుల హృదయాలు ఆనందంతో వెల్లివిరిశాయి. ఈ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా నరసనపేటలో శ్రీరామ భక్తి వెల్లివిరిసింది. చిన్న పెద్ద అందరూ శ్రీరాముని పతాకాలతో సామూహికంగా రాముని దర్శించి జై శ్రీరామ్ అంటూ నినదించారు.
దారి పొడుగున నృత్యాలతో కోలాటాలతో ఆద్యంతం సాగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద మహిళలు భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. నరసనపేట గీతా మందిరం వద్ద గల రామమందిరంలో డిజిటల్ స్క్రీన్ పై అయోధ్య శ్రీరాముని ప్రతిష్టా మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. అలాగే నరసనపేట మెయిన్ రోడ్డులో గల రామాలయంలో ఇందిరానగర్ కాలనీ వాసులు సామూహికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతా రామమయం. సిరికి జప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు. స్మరణం జై జై రామ రామ గోపికా జీవన స్మరణం జై జై గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క మహాప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది ఇవాళ. ఆనాడు అయోధ్యలో ఆ కోసల రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని అర్చావతారాన్ని మనం ఎన్నాళ్ల బట్టో కొలుచుకుంటూ ఉంటే 500 ఏండ్ల కింద ఆ ఆలయాన్ని విలయం చేసేసి ఆ పరమాత్ముడిని కనబడకుండా చేసేసినటువంటి ఆ దురదృష్టకరమైన సంఘటన మళ్ళీ మనం దాన్ని మన అదృష్టంగా భావించి మన హైందవ సంస్కృతి హైందవ సైనికులందరూ కూడా దాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఇవాళ మహాతండ్రి యొక్క మహాప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇవాళ మనకు ఎంతో అదృష్టం. ఇవాళ ఈ కార్యక్రమంలో అయోధ్యలో జరుగుతోంది. ఆ అయోధ్య అనుకునే నరసనపేట ఇవాళ మేము కూడా ఈ గీతా మందిర రామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ కరసేవకులు హిందూ సంస్కృతి ఆ RSS అందరూ భక్తజనం కూడా కందోసి హాయిగా చక్కగా మహాప్రాణ ప్రతిష్ఠ దృశ్యంగా ఇవాళ చూస్తున్నాం. ఎంతో ఆనందిస్తూ మళ్ళీ ఈ సమయంలో ఈ కాలంలో మేం బ్రతికుండడం అనేది మా అదృష్టంగా భావిస్తూ యావత్ భారత జాతి గౌరవించదగినటువంటి శుభ సందర్భం ఇవాళ జరిగింది. కాబట్టి మానవ జాతికి ఆ ఏర్పాటు చేసినటువంటి ఎందరో మహానుభావులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముడు మళ్ళీ మన రాజ్యంకి వచ్చాడు. మళ్ళీ రామరాజ్యంలో మనమంతా సుఖ సంతోషాలతో భారతదేశమే కాదు యావత్ ప్రపంచం రాముడు ఆదర్శం. రాముడు ఆదర్శమూర్తి 16 ధర్మ లక్షణాలు కలిగినటువంటి రాముడి యొక్క లక్షణాలని ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది రామరాజ్యం కోసం. అటువంటి రామరాజ్యం మళ్ళీ ఇవాళ స్థాపించబడిచిందని ఆనందిస్తూ సంతోషిస్తూ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై శ్రీరామ్. రణస్థలం మండలం కోస్టాలో మారుమ్రోగిన రామనామం. అయోధ్య ఆలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పల్లెల్లో రామనామం మారుమ్రోగుతోంది. రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో రామాలయ ధర్మకర్తలైన విష్ణు లక్ష్మీ జగన్నాథం దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. గ్రామస్తులు వేకుజాము నుండి రామనామ కీర్తనలు ఆలపించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీటీసీ పిషిని సత్యవతి అసిర్నాయుడు దంపతులు పిషిని హరికృష్ణ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు, రాముని సంకీర్తనలతో అంబరాన్నంటిన సంబరాలు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు స్వగ్రామమైన తామరాలో రామమందిరంలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాముల వారిని ఎంసీఆర్ కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీరామనామ సంకీర్తన, భజన మరియు కోలాటం ఆటపాటలతో సంబరాలు జరిపి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం నేడు శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం
రావడం చాలా ఆనందదాయకంగా ఉందని, అయోధ్య రామాలయం ప్రారంభంతో దేశంలో పట్టణాలు, గ్రామాలు ఆధ్యాత్మికంగా మరింత ఉన్నత స్థాయికి చేరాయని అన్నారు. అలాగే శ్రీరాములు వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఆర్ తో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. దుద్ది శ్రీనివాసుకు టీఆర్ఎఫ్ ప్లాటినం 2 అవార్డు బహుమతి. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. సోంపేట రోటరీ క్లబ్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు 100% ఫౌండేషన్ కు కంట్రిబ్యూషన్ చేసినందుకు రోటరీ ప్రముఖులు అభినందిస్తూ విజయవాడలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, సెక్రటరీ పివి కృష్ణారావుకు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా టీఆర్ఎఫ్ ప్లాటినం 2 అవార్డులు అందుకోవడంతో సోంపేట రోటరీ క్లబ్ సభ్యులతో పాటుగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా విజయవాడలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 స్నేహం కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ లీడర్స్, ఆర్ఐ ప్రెసిడెంట్, గవర్నర్, పీడీజీలు 2000కు పైబడి రోటరియన్స్ పాల్గొనగా సోంపేట పబ్లిక్ ఇమేజ్ మీద సెక్షన్ ఇస్తూ సోంపేట రోటరీ క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై కొనియాడుతూ రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావుకు రోటరీ ప్రముఖులు అభినందిస్తూ టీఆర్ఎఫ్ ప్లాటినం 2 అవార్డులను అందజేసినట్లు రోటరీ సభ్యులు తెలియజేశారు. సోంపేట రోటరీకి మంచి గుర్తింపు రావడంతో స్థానికులతో పాటుగా ఉద్దానం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ను అభినందించారు. కార్యక్రమంలో సోంపేట నుండి 51 మంది సభ్యులు పాల్గొన్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా విశాఖ స్కూల్లో ఉన్న విద్యార్థులు రామనామాన్ని స్మరిస్తూ ర్యాలీ చేశారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో 500 సంవత్సరాల కన్నీళ్ల పోరాటం, 73 ఉద్యమాలు చివరగా జనవరి 22, 2024 రోజున హిందువుల ఆకాంక్ష నెరవేరిన రోజు రామ జన్మభూమి అయిన అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా విశాఖ స్కూల్లో ఉన్న 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులు రామనామాన్ని స్మరిస్తూ సూర్యమహల్ జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. పాఠశాల చైర్మన్ కె మధుసూదన్, హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో మారుమ్రోగిన నర్సనపేట పట్టణం. అయోధ్య బాలరామ మందిర ప్రాణ ప్రతిష్టాపన సంఘీభావ ర్యాలీలో నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. రామనామ జపంతో, రామనామ స్మరణతో, రామ అనే తీయని పదంతో నర్సనపేట పట్టణం పులకించిపోయింది. ఇంటింటా జెండాలు, ఊరువాడల రాముని భజనలు, ఊరేగింపులు, మనసు నిండా అయోధ్య రాముని పదంతో నర్సనపేట పట్టణం మురిసిపోయింది. ఆ అపురూపమైన ఘట్టానికి నరసనపేట పట్టణం వేదికైంది. నరసనపేట మేజర్ పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన మార్కెట్ మీదుగా దేశవానిపేట రామ మందిరాన్ని దర్శించుకుని పోలాకి రోడ్డు మీదుగా పురుషోత్తమనగర్ రామాలయం వరకు సాగిన అయోధ్య బాలరాముని సంఘీభావ శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తిభావంతో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీరాముని జెండా చేత పట్టుకుని అందరిలో భక్తిభావం మేల్కొలుపుతూ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసనపేట పట్టణానికి చెందిన అన్ని వర్గాల వారు, నాయకులు, వ్యాపారులు, ఆధ్యాత్మికవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని హిందుత్వానికి జై కొట్టారు. అత్యంత వైభవంగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహావిష్కరణ శుభ సందర్భంగా యావత్ దేశం కూడా ఇటువైపు చూస్తుంది. శ్రీరాముడు ప్రపంచం అందరికీ దేవుడే. ఒక ఉత్తమ ఆశయాలతో, ఉన్నత విలువలతో, ఒక కుటుంబ నేపథ్యాన్ని సమాజానికి చాటి చెప్పే గొప్ప దేవుడు శ్రీరాముడు. దేవుడంటే మానవుడిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు, ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి ఉత్తమ విలువలు, సత్సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా రామాయణంలో పెట్టినటువంటి అనేక గ్రంథంలో పొందుపరిచినటువంటి విషయాలు. అవన్నిటికీ రాముడు ప్రతీక. తండ్రి మాట కోసం కారణకేగినటువంటి రఘురాముడు, అలాగే తనతో పాటు జానకి రాముడై వనవాసం చేసి అత్యంత పవిత్రంగా
నియమ నిబంధనలతో తన తండ్రి మాట కోసం కాళ్ళకి ఎగినటువంటి రఘురాముడు అందరికీ ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వైఎస్ షర్మిల ఈ నెల 23న ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 23వ తేదీన ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయస్తూపం వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో షర్మిల సమావేశమవుతారు. అక్కడి నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరతారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చాపురం కోఆర్డినేటర్ మాస్పత్రి చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలీం ఖాన్ తదితరులు పాల్గొంటారు. వైఎస్ షర్మిల రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయస్తూపం వద్ద పార్కుని శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రేపరేపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జే ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నమస్కారం. వైఎస్ షర్మిలమ్మ గారు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు. ఆమె ఇటీవల పదవి బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము అంకితమవుతామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ ఆశయాల సాధనకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి ప్రస్థానం ఏదైతే ఇక్కడ విజయ చిహ్నం ఉందో, ఈ విజయ చిహ్నం దగ్గరికి ఆమె వచ్చి ఆమె రెడ్డి గారి రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సుపరిపాలన తీసుకొస్తానని చెప్పి ప్రతినిపునేందుకు రేపు ఇక్కడికి రానున్నారు. ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.